ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు గ్రౌండ్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. గ్రీన్కో దాని అనుబంధ సంస్థల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. హైదరాబాద్తో పాటు ఏపీలోనూ తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సోదాలు జరిపారు. పలు కీలక డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. కేటీఆర్కు ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. హైదరాబాద్, ఏపీలోని గ్రీన్కో దాని అనుబంధ సంస్థలపై ఏకకాలంలో దాడులు చేసింది. హైటెక్ సిటీలోని గ్రీన్కో కార్పొరేట్ ఆఫీస్, దాని అనుబంధ సంస్థ ఎస్ నెక్స్ట్జెన్ లిమిటెడ్, ఏపీలోని మచిలీపట్నంలోని ఎస్ అర్బన్ రేస్, ఎస్ అర్బన్ డెవలపర్స్ ఆఫీసుల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరిగాయి. డీఎస్పీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో 4 టీంలు, 27 మంది అధికారులు రైడ్స్లో పాల్గొన్నారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెల్లడించే సమయానికే ఏసీబీ సోదాలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సోదాలు జరిపారు. మచిలీపట్నంలోని ఆఫీసుల్లో 10 గంటల పాటు తనిఖీలు చేశారు. ఆఫీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ తనిఖీల్లో హైటెక్ సిటీలోని గ్రీన్కో కార్పొరేట్ ఆఫీస్ నుంచి పలు హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ మధ్య అగ్రిమెంట్, మెయిల్స్ వివరాలు సేకరించారు. అలాగే సీజన్ 9కు ముందు, తర్వాత 2 సంస్థల మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ల వివరాలు తీసుకున్నారు. ఎస్ నెక్స్ట్ మేనేజర్ను విచారణకు రావాల్సిందిగా నోటీస్ ఇచ్చింది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అప్పటి మంత్రి కేటీఆర్, గ్రీన్కో సంస్థ వ్యవస్థాపకుడు సీఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్, జేఎండీ మహేష్ కొల్లి కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అనుమానిస్తుంది. గ్రీన్కో సంస్థల నుంచి 2022 ఏప్రిల్ 8, 9 తేదీల్లో 31 కోట్ల రూపాయలు విలువ చేసే ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్కు చేరడం ఇందుకు కారణం. ఆ తర్వాత గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి అక్టోబర్ 10న మరో 10 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్స్గా వచ్చాయి. ఇలా మొత్తం 41 కోట్ల రూపాయలు గ్రీన్కోతో బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో చేరినట్లుగా ఏసీబీ గుర్తించింది. 2022 జూన్ 29న ఎక్స్ నెక్స్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. దీని తర్వాతే గ్రీన్కో కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ రేస్కు ప్రణాళికలు రూపొందించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఎస్ నెక్స్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్తో అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసే విధంగా గ్రీన్కో వ్యవహరించింది. ఇందుకోసం బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్తో ఒప్పందాలు చేసుకుంది. అక్టోబర్ 10న 2వ విడత ఎలక్టోరల్ బాండ్లు 10 కోట్లు బీఆర్ఎస్కు చేరాయి. ఆ తర్వాత 15 రోజుల వ్యవధిలో 2022 అక్టోబర్ 25న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎఫ్ఈఓ, గ్రీన్కో సిస్టర్ కంపెనీ ఎస్ నెక్స్ట్జెన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ రేస్ సీజన్ 9, 10, 11, 12 నిర్వహించేందుకు అగ్రిమెంట్స్ చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 10న సీజన్ 10 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎస్ నెక్స్ట్జెన్ నుంచి ఎఫ్ఈఓకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో పాటు అగ్రిమెంట్ గడువు ముగిసింది. అయితే సీజన్ 10 నిర్వహణ స్పాన్సర్షిప్ నుంచి ఎస్ నెక్స్ట్జెన్ అనూహ్యంగా తప్పుకుంది. ఎస్ నెక్స్ట్ తప్పుకోవడంతో 2023 అక్టోబర్ 30న ఎఫ్ఈఓ, ఎంఏయుడి మధ్య కొత్త అగ్రిమెంట్ జరిగింది. అయితే ఈ అగ్రిమెంట్కు ముందే అంటే 2023 అక్టోబర్ 3, 11న హెచ్ఎండిఏ బోర్డు అకౌంట్ నుంచి 45.71 కోట్లు బ్రిటన్లోని ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ అయ్యాయి. ఇందుకు హెచ్ఎండిఏ బోర్డు నిధుల నుంచి మరో 8,75,404 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్కు చెల్లించారు. ఇలా మొత్తం 54.89 కోట్లు దుర్వినియోగమయ్యాయి. మనీ లాండరింగ్ కేసులో కేటీఆర్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాల్సిండగా ఏసీబీ క్వాష్ పిటిషన్ తీర్పు ఉన్నందున సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. దీంతో ఈడీ అధికారులు కేటీఆర్కు మరో ఛాన్స్ ఇచ్చారు. ఈ నెల 16న ఎంక్వైరీకి అటెండ్ అవ్వాలని సమాచారం ఇచ్చారు. ఏసీబీ కేసులో 2వ నిందితుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇవాళ బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్లో విచారణకు హాజరు కానున్నారు. బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు వస్తారని తెలుస్తోంది.